అందరికీ ఈ రోజు వీడియోలో వాయిస్ గురించి తెలుసుకుందాం. వాయిస్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. వాయిస్ షోస్ వెదర్ ద సబ్జెక్ట్ డస్ ద యాక్షన్ ఆర్ రిసీవ్స్ ద యాక్షన్. యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ పర్ఫార్మ్ ద యాక్షన్. ఇక్కడ సబ్జెక్ట్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది యాక్టివ్ వాయిస్లో. ఫర్ ఎగ్జాంపుల్ షీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ లెటర్ ఎవరు రాశారు? షీ, ఆమె రాసింది అని అర్థం. ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్, అంటే యాక్షన్ని అది రిసీవ్ చేస్తుంది అని అర్థం. ఎగ్జాంపుల్ ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై హర్. ఇక్కడ రాసింది, ఆమె చే రాయబడింది అని అర్థం అనమాట. రూల్స్ ఫర్ చేంజింగ్ వాయిస్. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఒక సెంటెన్స్ స్ట్రక్చర్. సో ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చేస్తుంది అండ్ ఈ వర్బ్ ఫామ్ కాస్త బీ ఫామ్ పెట్టేసుకొని దాని తర్వాత V3 ఫామ్ అండ్ బై పెట్టుకొని సబ్జెక్ట్ రాసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్ బ్రోక్ ద విండో. ఇక్కడ ద విండో అనేది ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్గా మారుతుంది. ద విండో. ఇక్కడ బ్రోక్ అనేది ఏంటి? వర్బ్. ఆ వర్బ్ ఏమవుతుంది? V3 ఫామ్ అవుతుంది. దానికంటే ముందు బీ ఫామ్స్ రాసుకోవాలి. బీ ఫామ్స్ ఏంటి? ఈజ్, యామ్, ఆర్ ఏమో ప్రెజెంట్ టెన్స్లో, వాజ్, వర్ ఏమో పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాం. బీయింగ్, బీన్ కూడా సందర్భాన్ని బట్టి టెన్సెస్లో యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి, ఇది V2 కదా, పాస్ట్ టెన్స్ కదా, సో అందుకని ఇక్కడ వాజ్ అని యూస్ చేసాం. ద విండో వాజ్ బ్రోకెన్. సబ్జెక్ట్ ఏమవుతుంది? బై ప్లస్ సబ్జెక్ట్ అవుతుంది. సో బై ద బాయ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.